బేసిక్ వాష్రూమ్స్ కూడా లేని పరిస్థితుల్లో అర్థమవుతుందండి. నైట్ డ్యూటీస్ చేస్తున్నప్పుడు ఒక 1 అవర్ రెస్ట్ తీసుకుందాం అంటే రెస్ట్ రూమ్స్ లేని పరిస్థితుల్లో కంటిన్యూస్గా 36 అవర్స్ షిఫ్ట్ అంటే ఎలా ఉంటుందంటే ఉదయం 8 గంటలకు స్టార్ట్ చేస్తే ఆలోచించి ఒక కమిటీ వేసి సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి ఇంత వర్క్ చేస్తున్నప్పుడు కనీసం వితౌట్ బేసిక్ ఎమ్యూనిటీస్ ర్యాలీస్ అలా ఉంటుంది కానీ పేషెంట్ కేర్ మీద ఎక్కువ వెళ్ళకూడదనే చూసుకుంటున్నాం మాక్సిమం. దీనివల్ల ఏంటంటే పేషెంట్స్ అనేవి ఎఫెక్ట్ అవుతుంది. మాకు కూడా ఇబ్బందిగానే అనిపిస్తుంది ఓపీడీస్ ఆపి ఇన్ని రోజులు స్ట్రైక్ చేయడానికి. 2 years అయిపోయి ఆల్రెడీ 8 months కూడా అయిపోతుంది. ఇంకా గవర్నమెంట్ నుంచి ఏం రెస్పాన్స్ రాలేదు. దానివల్ల మేము హంగర్ స్ట్రైక్ దిగాల్సి వచ్చింది. వర్క్ లోడ్ చూసుకొని కానీ గవర్నమెంట్ మాత్రం 3% దగ్గరే ఆగిపోయారు. సో విచ్ ఆర్ నాట్. ఇదేంటంటే గవర్నమెంట్ ప్రకారం 15% హైక్ అనేది ఇవ్వాలి కంపల్సరీ. మేము 30% అడిగాము. ఎందుకు అడిగాము అనేది కూడా మా దగ్గర రీజన్ ఉంది. ముందు ఇంకా ఈ కార్యాచరణ అనేది ప్రకటించాల్సిన అవసరం వస్తుంది. దాని నుంచి ఎమర్జెన్సీ నుంచి కూడా మా విధులను మేము బహిష్కరించుకోవాల్సిన ప్రధానంగా మీ సమస్య ఏంటి, మరి డిమాండ్స్ ఏంటి? మావి యాక్చువల్గా 3 మెయిన్ డిమాండ్స్ అండి. ఒకటి వచ్చి స్టైపెండ్లను చేంజ్ చేయాలి, అంటే కొంచెం పెంచాలి, ఇంక్రిమెంట్ అనేది ఇవ్వాలి. సెకండ్ది వచ్చి మోర్ దెన్ ఎన్ఎంసీ రిక్వైర్డ్ నార్మ్స్ అపాయింట్మెంట్ ఆఫ్ ఎంఎస్సీ పిహెచ్డీస్. థర్డ్ది ఏజ్ ఆఫ్ రిటైర్మెంట్ ఇంక్రిమెంట్ టు 65 years విచ్ వీఆర్ అగేన్స్ట్. ఎందుకంటే ఫస్ట్ది స్టైపెండ్లను పెంచడం అనేది మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు మేము యాజ్ పర్ జియో 15% అడుగుతున్నామండి, కానీ వాళ్ళు 3% అంటున్నారు. 3% అంటే మాకు వచ్చేది నెలవారీ పెంచేది 1800 మాత్రమే. మాకు ఇక్కడ నుంచి మీటింగ్స్ వీటికి అవుతుంది 1800 అనేది. ఒక గ్రూప్ ఆఫ్ 5 పీపుల్ని పెట్టుకున్నా సరే, ఒక క్యాబ్ మాట్లాడుకున్నా వెళ్ళి రావడానికి అవుతుంది, ఒక్కసారికి అయిపోతుంది. అది ఇప్పుడు ఉన్న ఇన్ఫ్లేషన్ రేట్లో మేము ఫస్ట్ 30% అడిగాము, కానీ వాళ్ళు 15% యాజ్ పర్ జియో ఇవ్వండి సార్ మాకు అదైనా సరిపోతుంది అని అడిగాము. అయినా కూడా వాళ్ళు 3% అంటున్నారు. అది మాకు చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇక్కడ వర్క్ చేసే వాళ్ళందరూ కూడా 25 మినిమం 25 to 30 years, కొంతమంది 45 years కూడా ఉంటున్నారు. అది ఇప్పుడు చూస్తే ఇంజనీర్స్ వీళ్ళు కూడా ఇంత తక్కువ సంపాదించట్లేదు. మేము మార్నింగ్ 8కి వస్తారు చాలామంది, 36 hours 48 hours కూడా చేస్తూ ఉంటారు బేస్డ్ ఆన్ పేషెంట్ కేర్. ఓపీ కూడా 9 to 4 ఉంటుంది. అట్లా ఉన్నప్పుడు ఇంత వర్క్ చేస్తున్నప్పుడు కనీసం వితౌట్ బేసిక్ ఎమ్యూనిటీస్ మేము కొంచెం చాలా గవర్నమెంట్ కాలేజెస్ మంచి ర్యాంకింగ్కి వీఆర్ ప్రొవైడింగ్ ద బెస్ట్ కేర్ యాజ్ మచ్ యాజ్ వీ క్యాన్. ఇప్పుడు ప్రొటెస్ట్ ఎందుకు చేస్తున్నారు, ఇట్లా ఇది చేయడం చాలా తప్పు. మీకు ఇప్పుడు బీయింగ్ జరిగిందండి. మేము చాలా రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. ఇది ఒక్కసారి నిన్న మాట్లాడి ఇవాళ చేసింది కాదు. మా సీనియర్ ప్యానెల్ కూడా చాలా రిప్రజెంటేషన్స్ ఇచ్చింది. మేము ప్యానెల్ టేక్ ఓవర్ చేసుకున్నా కూడా మేము మినిమం 3-4 times అయితే చాలాసార్లు జరిగింది ఈ మీటింగ్ అనేది. అప్పటికి చర్చలు జరుగుతూ వర్బల్గా అయితే పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. మేము రిటర్న్ అష్యూరెన్స్ అడిగాము, అది జరగలేదు. మళ్ళీ మేము మీటింగ్లో అంటే 3% అని అంటున్నారు. అది మిగతా రాష్ట్రాలు ఆల్మోస్ట్ 24 states మనకంటే చాలా ఎక్కువ స్టైపెండ్ ఉంటుందండి. ఈవెన్ అండర్ డెవలప్డ్ స్టేట్స్ లైక్ బీహార్, వాటికి కూడా చాలా ఎక్కువ స్టైపెండ్ ఉంటుంది. ఆంధ్రాలో చేస్తున్నాము మేము అందుకనే సార్ మాకు అంత కూడా వద్దు, మాకు కొంచెం మినిమల్ అమౌంట్, నామినల్ అమౌంటే చేయండి, మమ్మల్ని కన్సిడర్ చేయండి అని అడిగాము. అయినా కూడా వాళ్ళు అది సఫలం కాలేదు. ఆ బాధతోనే మేము ఈ ప్రొటెస్ట్ చేస్తున్నాము. మేము ఎమర్జెన్సీ సర్వీసెస్ ఏం ఆపట్లేదు, మేము నైట్ డ్యూటీలు ఆపట్లేదు, మేము ఇన్ని ఖచ్చితంగా చేస్తున్నాము. ద హాస్పిటల్ ఈజ్ రన్నింగ్ స్టిల్. అది విత్ ద బెస్ట్ కేర్ ఆఫ్ ద పేషెంట్ ప్రొవైడ్ చేస్తున్నాం. హెల్త్ మినిస్టర్ గారు తరచూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తూ ఉన్నారు కదా, ఆ సందర్భంలో మీ యూనిట్కి సంబంధించి మీ ప్రాబ్లమ్స్ చెప్పినా ఆయనతో డిస్కషన్ చేయడం జరిగిందా మీ సమస్యల గురించి? అంటే హాస్పిటల్ అంటే ఆయన ప్రొఫెషన్ని చేసుకుంటున్నారు కదండి, అలాంటప్పుడు అడగడం సమంజసం కాదు. అందుకని అప్పుడు అడగలేదు. మేము పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుని మాట్లాడాము. మీ డిమాండ్స్ ఏంటి మేడం?
మాకు స్టైపెండ్ని ఇంక్రిమెంట్ అదే అడుగుతున్నాము. ఇంకోటి కరెక్ట్గా ఎన్ఎంసీ నామ్స్ ప్రకారం ఎంఎస్సి రిక్రూట్మెంట్ చేయమని అడుగుతున్నాం. ఇంకోటి రిటైర్మెంట్ ఏజ్ పెంచొద్దని అడుగుతున్నాం. ప్రభుత్వం చర్చలు జరిపారు కదా, ఏమైందండి? నిన్న జరిగిన దాంట్లో ముందు మీటింగ్లో ఎంత 3% అన్నారు కదా, అంతే అయింది. సో అందుకనే మేము మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం. బట్ మాకు పేషెంట్ కేర్ ఎఫెక్ట్ అవ్వకూడదు, అందుకని హంగర్ స్ట్రైక్ మా ఓన్గా మేమే చేసుకుంటున్నాము. ఇంకా మా డాక్టర్స్ మీద హంగర్ స్ట్రైక్ చేసుకుంటున్నాము. ఈ 2 రోజులు అది చేద్దామని ప్లాన్ చేసుకున్నాం అంతే. ఎప్పటివరకు చేస్తారు ఈ స్ట్రైక్ అనేది? ఈ 2 రోజులు మేము ఇది చేస్తున్నాము. ఇంకా మీటింగ్స్ అయ్యి అలాంటి ఏమీ అవ్వకపోతే ఇంకా తర్వాత ర్యాలీస్ అలా ఉంటుంది, కానీ పేషెంట్ కేర్ మీద ఎక్కువ వెళ్ళకూడదనే చూసుకుంటున్నాం మ్యాక్సిమం. అయితే నిన్న ప్రభుత్వంతో ఇంకొకసారి చర్చలు అయితే జరపడం జరిగింది. మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ వాళ్ళ ముందు వెలివించాం. అయితే 15% కనీసం ఏదైతే జీవో అంటే పాత జీవో ప్రకారం ఏదైతే 15% హైక్ అనేది ఏదైతే ఉందో దాని అవసరత ఏంటనేది మళ్ళీ ఇంకొకసారి వాళ్ళకి కులంకషంగా వివరించడం అయితే జరిగింది. అయితే సార్, మౌలిక వసతులు లేకుండా కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నాం. ఫీమేల్ రెసిడెంట్స్ అయితే కానీ వీళ్ళైతే కానీ బేసిక్ వాష్రూమ్స్ కూడా లేని పరిస్థితుల్లో, అర్థమవుతుందండి. నైట్ డ్యూటీస్ చేస్తున్నప్పుడు ఒక 1 hour రెస్ట్ తీసుకుందాం అంటే రెస్ట్ రూమ్స్ లేని పరిస్థితుల్లో, కంటిన్యూస్గా 36 hours షిఫ్ట్ అంటే ఎలా ఉంటుందంటే ఉదయం 8 గంటలకు స్టార్ట్ చేస్తే తర్వాత రోజు సాయంత్రం 4 గంటల వరకు కూడా మనం ఎటు వెళ్ళలేని పరిస్థితిలో ఉంటాం అనమాట, డ్యూటీస్ చేసే జూనియర్ డాక్టర్స్ అందరూ కూడా. అలాంటి పరిస్థితుల్లో మేము వర్క్ చేస్తున్నాము. దానికోసం మా డిమాండ్స్ మేము పెడుతున్నాం సార్. ఈ 15% మినిమల్ అనేది మీరు ఇవ్వాల్సిందే అని చెప్పేసి మేము అడిగినా కూడా వాళ్ళ తరపు నుంచి రెస్పాన్స్ అనేది లేకపోవడంతో పాటు, ఇవన్నీ మీకు తెలిసే కదా, గవర్నమెంట్ ప్రభుత్వ కళాశాలల్లో జాయిన్ అయ్యింది, దినేష్ ఇవన్నీ తెలిసే కదా మీరు ప్రభుత్వ కళాశాలల్లో జాయిన్ అయ్యింది, ఇవన్నీ ఉండవని తెలిసే కదా మీరు జాయిన్ అయ్యింది, దాన్ని ఇప్పుడు మీరు ఎలా బ్లేమ్ చేస్తారు అన్నట్టు వాళ్ళు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఇంకొక విషయం ఏంటంటే, మీరు అసలు స్ట్రైక్ ఎలా చేస్తారు? స్ట్రైక్ చేసే రైట్ మీకు ఎక్కడ ఉంది అని అడిగితే, ప్రజాస్వామ్యం దేశంలో స్ట్రైక్ కాకుండా మా డిమాండ్స్ని మేము చెప్పేది ఇంకెలా చెప్పగలం అనేది కూడా ప్రభుత్వం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. సో ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి రెస్పాన్స్ సరిగ్గా పాజిటివ్గా లేని కారణంతో ఈ రోజు అయితే స్ట్రైక్ని కొద్దిగా ఇంటెన్సిఫై చేయాల్సిన అవసరం అయితే పడింది. ఈరోజు నిరాహార దీక్షలు అయితే స్టార్ట్ చేసాం. ముందు ఎమర్జెన్సీ సర్వీసెస్ నుంచి కూడా ఎక్స్క్లూడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి దాని కార్యాచరణ మేము త్వరలో ప్రకటిస్తాం. ప్రభుత్వంతో ఏమైనా చర్చలు జరపడం జరిగిందా? దాని ఫలితమైన పరిస్థితి నిన్న జరిగిన చర్చల్లో కూడా వాళ్ళు అదే 3% దానికే మేము మొగ్గు చూపుతున్నాం, 15% హైక్ అనేది మేము ఇవ్వలేము అంటే, రాష్ట్రం ఆర్థిక పరిస్థితి చాలా హీనంగా ఉంది ప్రజెంట్ కండిషన్స్లో. 95% మేము అంతా కూడా శాలరీస్కి ఈ పెన్షన్స్కి ఇస్తున్నాము. అలా అని చెప్పి మీరు ఎక్కువ పని చేయాలి, తక్కువ శాలరీ తీసుకోవాలన్న మాట ఎలా ఉంటుంది అనేది కూడా ఒకసారి ప్రభుత్వం ఇంకొకసారి ఆలోచించాలి. అది కరెక్టేనా అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. స్ట్రైక్ చేయడం వల్ల రోగులకి ఏమైనా ఇబ్బంది ఉంటుందంటారు? ప్రస్తుతానికి అయితే ఎమర్జెన్సీ సర్వీసెస్ ఒకటే ఆపడం జరిగిందండి. నాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఒకటే ఆపడం జరిగింది. ఎమర్జెన్సీ సర్వీసెస్, క్యాజువాలిటీ, ఐసీయూస్ అన్ని కూడా యథావిధిగా రన్ అవుతున్నాయి. సో ఓపీ అనేది ఒకటే, అంటే ఏదైతే మనం ఎలెక్టివ్స్ ప్రొసీజర్స్ అని ఏవైతే ఉంటామో వాటిని అయితే మనం ప్రస్తుతానికి వెల్లడించడం జరిగింది. కానీ ఇదే ధోరణి ప్రభుత్వం తరపు నుంచి కనుక ఉంటే కనుక ముందు ఇంకా ఈ కార్యాచరణ అనేది ప్రకటించాల్సిన అవసరం వస్తుంది. దాని నుంచి ఎమర్జెన్సీ నుంచి కూడా మా విధులను మేము బహిష్కరించుకోవాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. అలా జరిగితే కనుక తప్పకుండా పేషెంట్లకు ఇబ్బంది కలిగే అవకాశం అయితే ఉంది. ఎప్పటి వరకు కొనసాగుతుంది ప్రొటెక్షన్? ప్రస్తుతానికి అయితే ఈ రోజు రిలే నిరాహార దీక్షలతో కంటిన్యూ అవుతున్నాం. తర్వాత కార్యాచరణని అంటే ప్రభుత్వం తాలూకా రెస్పాన్స్ని బట్టి ఎన్ని డేస్ కంటిన్యూ చేయాలి, ఎంత ఇంటెన్సిఫై చేయాలి అనేది చెప్తాం, మేము ప్రకటిస్తాం. మళ్ళీ డిమాండ్స్ అంటే ఇంతకు ముందు ఇచ్చిన జీవో ప్రకారం 15% స్టైపెండ్ ఇంక్రిమెంట్ అవ్వాలండి. చర్చలు జరిపిన తర్వాత హెల్త్ సెక్రటరీ గారితో పై వాళ్ళతో జరిపిన తర్వాత 3% ఇస్తాంటారు. 3% అంటే చాలా తక్కువ అండి. అట్లీస్ట్ 15% కన్సిడర్ చేసుకోవాలి. మేము 30% అడిగాము. పేషెంట్ ఏంటంటే మేము ఇవాళ ఓపీడీస్ మాత్రమే ఆపాము. అంటే ఏదైతే మామూలుగా ఎమర్జెన్సీ సర్వీస్ అయితే ఎక్కడ ఆపలేదు. అంటే ఎమర్జెన్సీగా జరగాల్సిన ఆపరేషన్లు, ఐసీయూ కేర్ ఇదంతా నడుస్తూనే ఉంటుంది. ఓన్లీ ఓపీడీస్ వరకే ఆపాము. గవర్నమెంట్ కానీ పై అధికారులు కానీ తొందరగా ఏదో ఒక నిర్ణయం తీసుకుని స్ట్రైక్కి ఒక డిసిజన్ తీసుకుని మాకు సానుకూలంగా ఇస్తే, అంటే దీనివల్ల ఏంటంటే పేషెంట్స్ అనేవి ఎఫెక్ట్ అవుతారు. మాకు కూడా ఇబ్బందిగానే అనిపిస్తుంది ఓపీడీస్ ఆపి ఇన్ని రోజులు స్ట్రైక్ చేయడానికి. అది ఇంకా ఇవాళ నుంచి హంగర్ స్ట్రైక్ 9 to 4 ఏమీ తినకుండా వితౌట్ వాటర్ హంగర్ స్ట్రైక్ కొంతమంది చేస్తున్నాము. ఇవాళ రేపు మేము ఏం చేసినా కూడా పీస్ఫుల్గానే చేస్తాము. ఏది ఇక్కడ మేము చేసే స్ట్రైక్ వల్ల ఎవరికి పేషెంట్స్కి అడ్డు కానీ పేషెంట్కి ఇబ్బంది రాకుండానే చేద్దామని. సరే, మా డిమాండ్స్ అనేవి స్టైపెండ్స్ ప్రతి 2 yearsకి ఒకసారి 15% పెరగాలండి. కానీ 2 years అయిపోయి ఆల్రెడీ 8 months కూడా అయిపోతుంది, ఇంకా గవర్నమెంట్ నుంచి ఏం రెస్పాన్స్ రాలేదు. దానివల్ల మేము హంగర్ స్ట్రైక్ దిగాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే పొద్దున్న 9 నుంచి సాయంత్రం 4 వరకే చేస్తున్నాం హంగర్ స్ట్రైక్. పేషెంట్ కేర్ని అయితే అలాగే ఎఫెక్ట్ చేయట్లేదు. ఎమర్జెన్సీలు ఖచ్చితంగా చూస్తారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ షేక్ లుక్మన్ అలీ, ఏపీ జూడా జనరల్ సెక్రటరీని. ఫస్ట్ పాయింట్ చెప్పినట్టుగా పేషెంట్ కేర్
అబ్స్ట్రక్ట్ చేయాలని, ఇబ్బంది పెట్టాలనేది మా మోటో కాదు. మేము ఫుల్ అగైనిస్ట్ టు దట్. అండ్ మేము ఏదైతే నిలిపివేయడం జరిగిందో అది ఓపీడీస్, నాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్, ఎలెక్టివ్ సర్జరీస్ ఇవి ఆపడమే జరిగింది. ఎమర్జెన్సీ ఇవి ఆపడం జరగలేదు. మా మోటో మాత్రం పేషెంట్ కేర్ని నిలిపివేయడం, వాళ్ళకి ఇబ్బంది పెట్టడం అయితే కాదు. ఇది మా సంబంధం చేసిన మా ఇబ్బంది. సో మేము గవర్నమెంట్కి చెప్పుకోవాల్సిన సమస్య కాబట్టి చేస్తున్నాం స్ట్రైక్. ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి? ప్రధానంగా ఏంటంటే స్టైఫండ్ హైక్ చేయాలి. 15% అడిగాము మేము. ఓల్డ్ జీవో ప్రకారంగా 15% హైక్ చేయాలి. ఆ ఓల్డ్ జీవో టర్మినేట్ అయిపోయింది 2025 ఎండింగ్కి. సో 2026 నుంచి ఓల్డ్ జీవో ప్రకారంగా 15% హైక్ ఇవ్వమని అడగడం జరిగింది. నా ప్రభుత్వంతో చర్చలు ఏమైందండి? చర్చలు విఫలమయ్యాయి. మేము 15% అడుగుతున్నాం మా ఏపీ ఇన్ఫ్లేషన్ రేట్స్ చూసుకొని కానీ, మా వర్క్ లోడ్ చూసుకొని కానీ గవర్నమెంట్ మాత్రం 3% దగ్గరే ఆగిపోయారు. సో విచ్ ఆర్ నాట్ హ్యాపీ ఆల్ పీజీస్ అనమాట. సో వీఆర్ డూయింగ్ అగ్రివేటింగ్ ద స్ట్రైక్. ఈరోజు 2 days రిలే హంగర్ స్ట్రైక్ చేస్తున్నాం. నెక్స్ట్ మీ భవిష్యత్ ప్రణాళిక ఏంటి? ఉద్యమం ఈ 2 days హంగర్ స్ట్రైక్ చేసి నెక్స్ట్ మీటింగ్ చేసి నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది చెప్తాం. మేము ఈ సమ్మె చేయడానికి 3 కారణాలు ఉన్నాయండి. మొదటి కారణం స్టైఫండ్ హైక్ అండి. గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం ప్రతి 2 సంవత్సరాలకి 15% పెంచాలని ఒక జీవో వచ్చిందండి. కానీ ఇప్పుడు ఏంటంటే 2024లో 15% హైక్ చేశారండి. సో ఇప్పుడు 2026 జనవరికి మనకి స్టైఫండ్ హైక్ చేయాలనేది ఉంది. కానీ ఇంతవరకు మాకు ఎలాంటి స్టైఫండ్ హైక్ అనేది సవరణ అనేది మాకు చెప్పలేదు. అండ్ మాకు హామీ కూడా ఇవ్వలేదు. ఒక రాతపూర్వకంగా హామీ కూడా ఏమీ ఇవ్వలేదు మనకి గవర్నమెంట్ అథారిటీస్ నుంచి. మేము ఎవరితో అయితే నిన్న మంతనాలు జరిపాము, కానీ మా డిమాండ్స్కి ఒప్పుకోవట్లేదు. మేము ఎంత అర్జించినా వాళ్ళు మా బాధ వాళ్ళకి అర్థం కాలేదు. మా డాక్టర్స్ ఏవైతే మేము ఫేస్ చేస్తున్నామో. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మాకు స్టైఫండ్ హైక్ అండి. స్టైఫండ్ హైక్ అనేది ఎప్పటి నుంచో వస్తుంది, 15% హైక్ అని. నాట్ ఓన్లీ ఇన్ అవర్ ఏపీ స్టేట్, అదర్ స్టేట్స్లో కూడా, ఇప్పుడు తెలంగాణలో కూడా అలాగే మనకి డాక్టర్స్ వాళ్ళ పనికి తగ్గ వేతనంని వాళ్ళు అర్జిస్తున్నారండి. కానీ గవర్నమెంట్ ఒకసారి ఆలోచించి ఆ స్టైఫండ్ హైక్ ఎందుకు అడుగుతున్నారు, అది దాని మీద ఒకసారి కమిటీ వేసి మాకు హైక్ ఇవ్వాలనేది మెయిన్ ఇష్యూ అండి ఇక్కడ. సో ఇదేంటంటే గవర్నమెంట్ ప్రకారం 15% హైక్ అనేది ఇవ్వాలి కంపల్సరీ. మేము 30% అడిగాము. ఎందుకు అడిగాము అనేది కూడా మా దగ్గర రీజన్ ఉంది. ఎందుకంటే నెలవారీ ఎక్స్పెన్సెస్, ఇప్పుడు లివింగ్ ఎక్స్పెన్సెస్ అనేవి పెరిగాయి ప్రతి ఒక్కరికి. అంటే నార్మల్లీ మనకి ఒక 10,000 ఉండేది, ఇప్పుడు 20,000 అయ్యింది. సో అలాగా డైలీ వేతనాలు ఎలా పెరిగాయో మాకు కూడా ఖచ్చితంగా ఖర్చులు అనేవి ఉంటాయి. సో ఇక్కడ ప్రతి ఒక్క డాక్టర్కి ఫ్యామిలీ ఉంది, ప్రతి ఒక్క డాక్టర్స్కి వాళ్ళొక అవసరాలు అనేవి కంపల్సరీ ఉంటాయి. పేషెంట్ కేరే కాకుండా ఫస్ట్ అనేది డాక్టర్ వాళ్ళ సెల్ఫ్ కేర్ కూడా చేసుకోవాలి కదండి. సో కంపల్సరీ మేము ఆ స్టైఫండ్ అనేది న్యాయబద్ధంగానే అడుగుతున్నాం. ఇది ఒకటి ఫస్ట్ కారణం అండి, రీజన్. అండ్ సెకండ్ రీజన్ ఏంటంటే ఎవరైతే ఎంఎస్సి పిహెచ్డి అంటారండి, ఎవరైతే డిఎంఎల్టీ అంటే ల్యాబ్ టెక్నాలజీ చేసి దే ఆర్ నాట్ రిలేటెడ్ టు ద ఎనీ మెడికల్ అండి, ఎంబీబీఎస్ చెయ్యరు వాళ్ళు. సో జస్ట్ ఎంఎల్టీ చేసి ఈ కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయండి. మేము వచ్చి ఎనాటమీ, ఫిజియాలజీ, మైక్రోబయాలజీ, ఫార్మకాలజీ అని కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ఈ డిపార్ట్మెంట్స్ ఏంటంటే దెర్ ఈజ్ అ స్ట్రాంగ్ పిల్లర్. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఎవరైతే ఫ్యూచర్ డాక్టర్స్ ఒక ప్రాక్టీస్ చేసి పేషెంట్ని కాపాడగలుగుతారో అలాంటి డాక్టర్స్కి టీచ్ చేయాలి. అంటే ఇనిషియల్గా బేసిక్స్ నుంచి వాళ్ళకి చెప్పాలి. దానికి మేము అర్జిస్తుంది ఏంటంటే ఒక ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్ ఎవరైతే ఎంబీబీఎస్ చేసి ఎండి చేసి అంత కష్టపడి నీట్ యూజీ క్లియర్ చేసి ఎంబీబీఎస్కి వస్తారు, తర్వాత నీట్ పీజీ క్లియర్ చేసి ఎవరైతే ప్యాషన్గా, అంటే ఇప్పుడు అందరూ పేషెంట్ కేర్ అనే వెళ్ళరు, కొంతమంది వాళ్ళకి టీచింగ్ అనే ఇంట్రెస్ట్, ప్రొఫెషన్, ప్యాషన్ ఉంటుంది, వాళ్ళు కూడా మన డాక్టర్స్ ఉంటారు. సో ఎవరైతే ఈ ఫస్ట్ ఇయర్ వీళ్ళకి మేము మంచి స్టడీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటున్నారో అలాంటి డాక్టర్స్కి అన్యాయం జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే నాలెడ్జ్ అనేది అక్కడ కంప్లీట్గా నల్ అయిందండి. అంటే నాలెడ్జ్ ఇంకా ఎలా వస్తుంది, ఒక పేషెంట్ని ఎలా ట్రీట్ చేయాలి అనేది ఒక ఎంబీబీఎస్ ఎండి డాక్టర్ కాకుండా ఒక ఎంఎస్సి పిహెచ్డి, ఈవెన్ అసలు మెడికల్ గురించే తెలియని ఒక పర్సన్స్ని రిక్రూట్మెంట్ చేసుకుంటారు.
తీసుకుంటున్నారు గవర్నమెంట్ అన్యాయంగా. అదేంటంటే ఈవెన్ ఎన్ఎంసీ ప్రకారం ఒకప్పుడు మనకి ఈ ఎంఎస్సి పిహెచ్డి అనే వాళ్ళు లేరు, కానీ ఎప్పుడైతే ఫ్యాకల్టీ తగ్గిపోవడం వల్ల మన గవర్నమెంట్ ఎన్ఎంసీ రూల్ ఇచ్చింది. ఓకే, ఈ ఫ్యాకల్టీ తగ్గిపోయారు, ఒక ఇద్దరు ముగ్గురిని ఆఫ్టర్ ఎండి, ఎవరైతే ఎండి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కంప్లీట్ అయిన వాళ్ళు ఫిల్ అయిన తర్వాత మాత్రమే ఈ ఎంఎస్సి పిహెచ్డి వాళ్ళకి ఏ వ్యాకెంట్ పోస్టులు ఉన్నాయో వాటిని భర్తీ చేయమని చెప్పి గవర్నమెంట్ ఇచ్చిందండి, ఎన్ఎంసీ గవర్నమెంట్. సో దాన్ని మన స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తున్నారు, ముందుగా వాళ్ళని ఫిల్ చేసేస్తున్నారు. దానివల్ల ఎవరైతే కష్టపడి ఇంత దూరం చదువుకొని ఎంట్రన్సెస్ చాలా కష్టం, మీరు చూసే ఉంటారు నీట్ యూజీ పిల్లలు ఎంత కష్టపడుతున్నారో, అలాగే నీట్ పీజీ క్లియర్ చేయడం కూడా అంతకన్నా ఇంకా ఎక్కువ కష్టం. సో అలా కష్టపడి మంచి ర్యాంక్స్ తెచ్చుకొని గవర్నమెంట్ కాలేజ్లో సీట్ తెచ్చుకొని, సో అలాంటి వాళ్ళకి చాలా అన్యాయం జరుగుతుందండి. ఈ విషయం మీద ఎలాంటి మాకు స్పందన రాలేదండి గవర్నమెంట్ నుండి. సో ఈ విషయాన్ని, అండ్ మూడవ పాయింట్ ఏంటంటే మనకి రిటైర్మెంట్ ఏజ్, సో 62 నుంచి 65 ఏళ్ళు పెంచడం జరిగిందండి రిటైర్మెంట్ ఏజ్. సో దీనివల్ల ఏమవుతుందంటే, దానివల్ల మనకి డాక్టర్స్కి వచ్చే సమస్యలు ఏంటంటే, మనకి పదవీ కాలం ఎక్కువ అవ్వడం వల్ల ఆల్రెడీ కొత్తగా వచ్చే డాక్టర్స్, యంగ్ డాక్టర్స్కి అనేది అవకాశాలు తగ్గిపోతాయి. ఈవెన్ దో ఇక్కడ మన గవర్నమెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. సో దానివల్ల మనకి వేతనం అనేది తగ్గిపోతుంది, ఉపకార వేతనము అండ్ జాబ్స్ అనేవి మన యంగ్ డాక్టర్స్కి కంప్లీట్గా తగ్గిపోతాయి. సో దానివల్ల కూడా మాకు చాలా ప్రెషర్ పడుతుందండి. ఎంతోమంది ఇంత కష్టపడి వచ్చి ఒక జాబ్లెస్గా ఉండడం అనేది చాలా కష్టమైన పరిస్థితి. సో ఇది కూడా గవర్నమెంట్ ఒకసారి మేమేమైతే డిమాండ్ చేస్తున్నామో వాటి మీద క్లుప్తంగా ఆలోచించి ఒక కమిటీ వేసి సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి దగ్గరికి మా బాధ, మా డాక్టర్స్ అందరి బాధ తెలుసుకోవాలని చెప్పి ఒక్కసారి మేము అర్జిస్తున్నాము. ఇది శాంతియుతంగా చేసే ప్రొటెస్ట్ కానీ ఎనీ పొలిటికల్ ప్రొటెస్ట్ కాదండి. మాకు ఎలాంటి గవర్నమెంట్తో ప్రాబ్లం లేదు. మా ప్రాబ్లం వచ్చి మా జూనియర్ డాక్టర్స్ ఎవరైతే ఇంత కష్టపడి ఇంత చదువుకొని ఇంతవరకు వచ్చారో, పేషెంట్స్ కోసం నిరంతరం కష్టపడుతున్నారు, రేయి పగలు అనక కష్టపడి డ్యూటీ చేసి ఇంత దూరం వచ్చారు, వాళ్ళ కోసం మా ఈ ప్రయత్నం. ఫ్యూచర్ డాక్టర్స్ కూడా ఇంకా చాలామంది పేషెంట్ కేర్ కోసం రావాలి. సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి ఒక్కసారి మా మనవి అని ఇస్తున్నాం. ప్రభుత్వంతో చర్చలు ఏమైంది మేడం? నిన్న ప్రభుత్వంతో చర్చలు జరిగిన తర్వాత విఫలమయ్యాయండి. యాక్చువల్గా హెల్త్ సెక్రటరీ గారు మాకు ఎలాంటి అనుకూలమైన సమాధానం ఇవ్వలేదండి. సో దానివల్ల ఏంటంటే మాకు చాలా బాధ కలిగింది. సో అందుకని ఈరోజు మళ్ళీ మేము ప్రొటెస్ట్ కంటిన్యూ చేయడానికి అవకాశం వచ్చింది.